ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో శ్రీ కృష్ణమూర్తి గారి వ్యాస రచన భగవన్నామము. సాయిరామ్. అంత్యకాలంలో కాపాడేది భగవన్నామమే. ఈనాటి నుంచి చేసిన కదా అంత్య నిమిషములో ఆ నామము స్మృతికి వచ్చేది. భగవద్గీతలో కూడాను శ్రీకృష్ణుడు ఎవడు అంత్యకాలమునందున చింతన చేస్తూ ప్రాణం విడుస్తాడో వాడు నన్నే పొందుతాడు అని చెప్పి ఉన్నాడు. జడభరతుడు జింక పిల్ల మీద ప్రేమను పెట్టుకొని దాన్ని చింతిస్తూనే ప్రాణం విట్టాడట. దాని ఫలితంగా అతడు జింక జన్మం ఎత్తినాడని చెప్పుదురు. మరణకాలములో ఎవరికైనా అత్యంత ప్రీతిపాత్రమైనదే జ్ఞాపకం వచ్చును. కనుక జీవితమంతా విరామ సమయంలో భగవన్నామం జపించడం చేసినట్లయితే అంత్యకాలమునకు ఈ అలవాటు వలనైనా ఆ నామము స్మృతికి వస్తుంది. కనుక ఈనాటి నుంచి చేయమని చెప్తున్నారు స్వామి. శేషప్ప అనే కవి నరసింహ శతకములో కఫ వాత పైచములు కప్ప గాభర చేత కంపముద్భవించి కష్టపడుచు ఆ జహ్వతో నేను నారాయణాయంచు పిలుతును శ్రమ చేత పిలువలేను అని చెప్పి నరసింహ అంటూ నామం చేశాడు. ఆలోచన గలవారు ఆయన అనదానికి అవునంటారు. అంత్యకాలానికి వచ్చే పరిస్థితులు ఎరుగని వారెవరు? బంధువుల రోదనాలు, డాక్టర్ల సూది మందులు, ఎంత గోల! వాడు చచ్చిపోతుండని వీళ్ళు ఎక్కువ అల్లరిపడుతురే. నేను నామస్మరణ చేసుకుందును, మీరు నిశ్శబ్దంగా ఉండండి అయినా అయ్యో నా పని ఏమి చేసిపోతున్నావని ఒకరు, నాకేమిచ్చిపోతున్నావు నాకేమని మరొకరు. ఇలా వాడివ్వన ఇక వాడి సొంతమైన కంగారు ఆదుర్ద చెప్పనే లేదు. ఇన్ని రాళ్లను దాటుకొని ఆ భక్తి ప్రవహించేది ఎట్లా? అలవాటు భక్తి చేరితే అంజని విషయంలో కూడా భగవంతుని పైన నీ మనసు నిలుచును. కనుక ఈనాటి నుంచి నామము చేయమన్న భగవాన్ వారి ఆదేశము అందుకోవాలి. మనము కాశీలో గంగా స్నానం చేస్తూ కూడా డుక్రుంకరణి అన్న వ్యాకరణ సూత్రం అనే అలవాటు చొప్పున వల్లించిన పండితుడికి ఆచార్య శంకర్లు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతే డుక్రుంకరణి అని బోధించినది. ఈ సత్యాన్ని ఈనాటి నుంచి చేసే అంత్యనిమిషములో ఆ నామము స్మృతికి వచ్చి నీ అంతర్దృష్టినంతా నిండి నిన్ను పవిత్రం చేస్తుందనే కదా శంకర్ల వారి బోధ కూడా. ఆనాటి సంస్కృత భాషాజట్లమైన వాక్యములు ఈనాడు చక్కగా అందరికీ అర్థమయ్యే చిన్న మాటలలో స్వామి నుంచి వస్తున్నవి. అవకాశమును వినియోగించుకోవడం మన పని. స్వామి ఆ నామము గొప్పది, ఇది చిన్నది అని ఏ ఒక్క నామమును మనకు అందించటం లేదు. రామ, కృష్ణ, శివ, సుబ్రహ్మణ్య, దత్త ఎన్నో నామములు చెప్తున్నారు. ఒక్క సంగతి గమనించండి, వారు మనల్ని ఈ నామములన్నింటినీ కలిపి జపము చేయమని చెప్పటం లేదు. స్మరణకు మాత్రము వినపడే పలు నామములను చెప్తున్నారు. భజనల్లో సంగీతంలో నామములు చెప్పమంటున్నారు. కానీ భగవంతునితో ఏకాంతముగా మీరు కూర్చొని జపము ధ్యానము చేసుకున్నప్పుడు నీకు బాగా నచ్చిన నామమే జపము చేయమని చెప్తున్నారు. స్మరణకు నీ నామములు నీకు రుచి అగునో అని నామమును స్మరించు. ధ్యానమునకు ఉపదేశనామం మాత్రమే ధ్యానించబడను. ఉపదేశనామం అంటే నీవు గురువును కోరి పొందిన ఉపదేశనామము. ఉపదేశమే పొందకపోతే నీకు బాగా నచ్చిన అంతకంటే ప్రియమైనది నీకు లేని నామం చేయి. ఆ చిన్న నామమును అక్షరములలో బ్రహ్మాండమంతటిని దర్శించు. దానికి సిద్ధపడు. ఈనాటి నుంచి నామం చెయ్యి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.